ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. అయితే ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణ పథకంపైన భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తుంది. అలాగే రైతు భరోసా హామీలు, పలు కంపెనీలకు భూ కేటాయింపులు, వైన్ షాపులో 10% గీత కార్మికులకు కేటాయించడం తదితర అంశాలపైన కూడా కేబినెట్ భేటీలో చర్చకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు, రైట్ స్వప్న, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అయితే కానుంది. దీనికి సంబంధించి రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం అయితే జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చంద్రబాబు తీసుకున్నట్లుగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిన హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలుతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి చర్చలు అయితే జరిపి వాటికి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. వీటితో పాటుగా రైతు భరోసా హామీలపై కూడా చర్చించే అవకాశాలతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏవైతే కంపెనీలు వస్తున్నాయో ఆ పెట్టుబడులు పెట్టే కంపెనీలకు భూ కేటాయింపులపై కూడా చర్చలు ఎక్కువగా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇవి కాకుండా కొన్ని ముఖ్యమైన విషయాలు ఏవైతే ఉన్నాయో మద్యం దుకాణాలకు సంబంధించి గీత కార్మికులకు 10% కేటాయింపుకు సంబంధించి కూడా చర్చలు జరిపే విధంగా అయితే ఒక నిర్ణయం తీసుకునే విధంగా అయితే తెలుస్తుంది. మరొక ముఖ్య అంశమైన జనకచర్ల ప్రాజెక్టు ఏదైతే ఉందో ఈ కేబినెట్ సమావేశంలో చర్చకు వచ్చే విధంగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎజెండా అనంతరం ఈ కేబినెట్ సమావేశంలో జనకచర్ల ప్రాజెక్టు మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే విధంగానే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రేపు వాలంటీర్లు సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ఒక వినతి పత్రాన్ని అయితే సీఎం చంద్రబాబుకి ఇవ్వాలని ఆ కేబినెట్ అనంతరం ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ వాలంటీర్లు సీఎం చంద్రబాబు నాయుడు కలవటం, వినతి పత్రం అందజేయడం ద్వారా ఈ కేబినెట్ మీటింగ్ ఆసక్తిగా మారుతుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే కేబినెట్ అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై జరగాల్సిన పరిణామాలపై పాలకపరమైన అంశాలపై కూడా చర్చలు జరిపే విధంగా అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. స్వప్న.